హాయ్ ఆల్, దిస్ ఈజ్ యేసుపాదం కనకం. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ ఉబుంటు ఇన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. నోవేడేస్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనమే సెల్ఫ్గా చేసుకునేలాగా ఈ వీడియో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది యూసేజ్ ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి, డిప్లొమా స్టూడెంట్స్కి వెరీ యూస్ఫుల్ ఇది ఉబుంటు ఇన్స్టలేషన్ అనేది. సో 3 సింపుల్ స్టెప్స్లో మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేర్చుకోవచ్చు. సో షల్ స్టార్ట్. ఫస్ట్ స్టెప్, సో డౌన్లోడ్ ISO ఫైల్ ఉబుంటు. Download Ubuntu file, first step. Okay. Second step, bootable pen drive. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో ఎలాగంటే జస్ట్ నార్మల్గా సిడీస్ రైట్ చేసి ఇచ్చేవారు. సో ఇప్పుడు అప్డేటెడ్గా మనకు పెన్ డ్రైవ్తోనే చేయాల్సి వస్తుంది. సో పెన్ డ్రైవ్ యూజ్ చేసి మనం చేద్దాం. సో ఇదేంటంటే బోటబుల్ చేయాలి ఫస్ట్. వాట్ ఈస్ పోర్టబుల్ అనేది మీకు ప్రాసెసింగ్లో తెలుస్తుంది, ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసి దాని నుంచి పోర్టబుల్ చేద్దాం. సో ఫస్ట్ డౌన్లోడ్. సో ఫస్ట్ డౌన్లోడ్, జస్ట్ దానికి పోర్టబుల్ చేద్దాం. సో పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ ఉబుంటు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ యూజ్ చేసుకుంటారు కాబట్టి క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎనీథింగ్ బ్రౌజర్, Chrome. Ubuntu download. Just first click on the first steps. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకున్న ఒకసారి 24 LTS ఉంది. నెక్స్ట్ 25 వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ 25. ప్రజెంట్ మనం యూజ్ చేసేది 24. వై బికాజ్ అనేది ఏంటంటే ఈ LTS అని చూసారా, లాంగ్ టర్మ్ సపోర్ట్. సో ఇది ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వితౌట్ అప్డేట్ చేయకుండా యూజ్ చేసుకోగలుగుతుంది. ఇది ఇమీడియట్గా జూలై 26 ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా మీరు, ఇది జూలై 26కి మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం విల్ గో టు 24. సో 24 డౌన్లోడ్ చేద్దాం, లేటెస్ట్ వెర్షన్. ఇది మనం ప్రాసెస్ చేసేదంతా ISO ఫైల్ డౌన్లోడ్ చేస్తాం. ఫస్ట్ మనకు ఉబుంటు ISO ఫైల్. ఓకే, జస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అది ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఆల్రెడీ ఉంది ఉబుంటు 24 వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ 24 వెర్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ మనం స్టెప్ 2 డౌన్లోడ్ రోపస్. ఇది జస్ట్ పోర్టబుల్కి ఒక టూల్ అనమాట. వేరే డిఫరెంట్ టూల్స్ ఉంటే మనమైతే రోపస్ యూజ్ చేస్తున్నాం. సో రోపస్ download and click on this. Next one, click on this latest version.
Okay, next Rufus. Yes, ఆల్రెడీ పెన్ డ్రైవ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది మన సిస్టమ్కి. పెన్ డ్రైవ్ ప్లేస్ చేసాం. సో నేమ్ ఈజ్ పెన్ డ్రైవ్. ఓకే, నేమ్ ఆల్సో పెన్ డ్రైవ్, రైట్. నెక్స్ట్ సెలెక్ట్. మనం ఆల్రెడీ ఉబుంటూ డౌన్లోడ్ చేసాం కాబట్టి గో టు డౌన్లోడ్స్ అండ్ సెలెక్ట్ ఉబుంటూ 24, ఓపెన్, స్టార్ట్. recommended, right? ISO image mode recommended. Okay, yes, okay. దెన్ ఇది బోటబుల్ అయిన తర్వాత మనం దీంతో ఉబుంటూ ఇన్స్టాలేషన్ చేయడం అనేది చూద్దాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే అడగండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు డౌన్లోడ్ ISO ఫైల్. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి Rufus డౌన్లోడ్ అండ్ బోటబుల్. జస్ట్ ఈ స్టెప్ స్టార్ట్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్. ల్యాప్టాప్లో మనం చేద్దాం ఇన్స్టాలేషన్. జస్ట్ మనం ఇందులో మనకి బోటబుల్ చేసేటప్పుడు సమ్ కీస్ అని ఉంటాయి. ల్యాప్టాప్ కన్నా డెస్క్టాప్ కన్నా, అంటే మనకి మేక్ని బట్టి, మోడల్ని బట్టి. జస్ట్ డెల్ అయితే ఒకటి ఉంటుంది, లెనోవోకి డిఫరెంట్ కీస్ ఉంటాయి. జస్ట్ మనం యూజ్ చేసేది డెల్ కాబట్టి F12 యూజ్ చేయాలి. అదే హెచ్పికి అయితే F9 యూజ్ చేయాలి, లెనోవోకి అయినా F12 యూజ్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ పెన్ డ్రైవ్ని ప్లేస్ చేయడం జరిగింది. సో మనకి పార్టీషన్ 1 అనేది USB కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో UEFI, USB త్రూ USB ద్వారా మనం వెళ్తాం కాబట్టి సో యూ కెన్ స్టార్ట్. ఇన్స్టాల్ ఉబుంటూ. ఇన్స్టలేషన్ టైం ప్రాసెస్ వచ్చేసి 15 to 20 minutes ఉంటుంది. Choose the language, English. Next, accessibility in Ubuntu. These are all accessibilities. Next, సో these 3 steps లో వైఫై యూజ్ చేసి ఇంటర్నెట్ కనెక్టివ్ ఉంటే జస్ట్ అప్డేట్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే తీసుకుంటాయి. అదర్వైజ్ డో నాట్ కనెక్ట్ ద ఇంటర్నెట్. ఓకే, ఇన్స్టాల్ ఉబుంటూ, ఇంటరాక్టివ్ ఇన్స్టలేషన్, డిఫాల్ట్ సెషన్. ఇది మనం ఇంటర్నెట్ కనుక యూజ్ చేస్తే కనుక ఇది కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంది. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, సపోర్ట్ ఫర్ అడిషనల్ మీడియా, ప్రెజెంట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం తర్వాత ఆఫ్టర్ ఓఎస్ చేసిన తర్వాత అప్డేట్స్ ఉంటే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాల్ ఉబుంటూ అలాంగ్ విండోస్ బూట్ మేనేజర్. సో మనకు ఆల్రెడీ ఇందులో విండోస్ ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది. అయితే డ్యూయల్ ఓఎస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. సో ఎరేజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ ఉబుంటూ. నేమ్ అనేది యాజ్ యువర్ విష్.
Password is mandatory. పాస్వర్డ్ మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా అదర్వైజ్ లీవ్ ఇట్. నెక్స్ట్ సెలెక్ట్ ఇండియా, ఇన్స్టాల్. ఈ ప్రాసెస్ 10 minutes ఉంటుంది. ఆఫ్టర్ ప్రాసెస్ ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. Okay, Ubuntu installation completed. Restart now. Please remove the installation medium and press enter. Ubuntu installation completed. So enter password. Next, skip. Next, finish. Thank you all. Thank you.